సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ధనం ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కోరుకున్నది మనకు అందుతుంది, దక్కుతుంది అనే కోణంలో ముందుకు సాగుతుంది నేటి ప్రపంచం. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు. ఎందుకు ఆ విధముగా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, మరొక మాటను మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడి. ధనవంతులైన వారు ఆ ధనమును బట్టి గర్వపడక, ఆ ధనమును బట్టి విర్రవీగక, ధనము యందు అతిశయపడుతూ ఆనందిస్తూ అధికముగా నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు. ఎందుకు అనంటే అది అస్థిరమైనది, స్థిరమైంది కాదు. ఆ స్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక మనము సుఖముగా జీవించుటకును ధారాళముగా దయచేయగలిగే దేవుని యందు కదా మనము నమ్మిక ఉంచాల్సింది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నప్పుడు ధనాన్ని బట్టి గర్వం వస్తే నాశనం రెడీగా ఉందని అర్థం. చూడండి, నేటి దినాల్లో కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. ఒక పూట కూడు తినలేని పరిస్థితిలో ఉన్నవారు లేక, అంటే షుగర్ అనో లేదా అనారోగ్యాన్ని బట్టి తినలేని పరిస్థితుల్లో ఉన్నవారి విషయం. అందుకే ధనము లేని వారు ధనము సంపాదించాలన్న తపనతో బ్రతికినా ప్రమాదమే. ధనం ఉన్నవారు ఆ ధనమునందు నమ్మిక ఉంచి దేవుని యందు నమ్మకం ఉంచకపోయినా ప్రమాదం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడు. వీర విశ్వాసులనబడిన వారు సైతం ధనమునందు లక్ష్యముంచి ధనము కావాలని అపేక్షించిన వారు విశ్వాసమును విడిచి తమను తాము పొడుచుకున్న భ్రష్టమైన పరిస్థితులంట. ధనము లేనివాడు ధనం కావాలని ధనం మీద మోజు పెంచుకున్న ప్రమాదం. ధనమున్నవాడు ధనమును బట్టి గర్వించి ఆ ధనమునందు నమ్మిక ఉంచి నాకేం తక్కువలే, దేవుడు ఎందుకు అవసరం లేదులే, దేవుడే ధనము కదా అన్న రకంగా నువ్వు మాట్లాడితే అది కూడా చాలా ప్రమాదం. అస్థిరమైన ధనమునందు కాక క్షేమమును, ఆరోగ్యమును, ఆనందమును ధారాళముగా దయచేయగలిగిన దేవుని యందు నమ్మిక ఉంచుదాం. బహుగా దీవించబడదాం. సంతోషముగా సుఖముతో మన బ్రతుకును కొనసాగిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.